సభ్యులందరికీ హ్యాపీ శివరాత్రి. యాక్చువల్గా ఈరోజు ఒక వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాము, అంటే శివరాత్రి వ్లాగ్ లాగా. మీకు డౌట్ రావచ్చు, ఏంది రిచక్క ఇలాంటి డ్రెస్ వేసుకుంది అని. యాక్చువల్గా నా దగ్గర కానీ సువిక్ష దగ్గర కానీ ఎక్స్ట్రా పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్, కొత్త డ్రెస్సెస్ ఉంటాయి. లైక్ శారీస్ అయినా, డ్రెస్సెస్ అయినా, వెస్ట్రన్ వేర్ అయినా, ఏవైనా. కానీ ఏమైందంటే ఈసారి అన్ని డ్రెస్సులు అయిపోయినాయి. నేను కూడా చూసుకోలేదు, ఉన్నాయిలే అనుకున్నాను. బట్ అన్నీ అయిపోవడంతో ఇంకా నేనేం చేయలేక ఈ వెస్ట్రన్ డ్రెస్ వేసాను. యాక్చువల్గా ఈ వెస్ట్రన్ డ్రెస్ కూడా ఎందుకు వేసాను అంటే, మామూలుగా మనకి ట్రిప్స్ వెళ్తూ ఉంటాం కదా, ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ చేసుకుంటాం, కావాల్సి ఉంటాయి అనేసి నేను వెస్ట్రన్ వేర్ కొన్ని తీసి పెట్టుకున్నాను. వాటిలోనే ఉన్నాయన్నమాట కొత్త డ్రెస్సెస్. ఇంకోటి కూడా ఉంది, బట్ ఇంకా అది వద్దులే అనేసి ఇదే వేసుకున్నాను. ఇది కొంచెం బెటర్గా ఉంటే. అండ్ సో ప్లీజ్ ఇగ్నోర్ మై డ్రెస్. ఈవినింగ్ అయితే మంచిగా చీర కడతాను. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాము, బికాజ్ ఎందుకంటే ఈరోజే మన సుభిక్షకి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది. అది కర్నూలుకి వచ్చింది, బికాజ్ అక్కడే మన అడ్రస్ అన్నీ ఇచ్చాం కాబట్టి. సో ఇందాకే అమ్మ వాళ్ళు వెళ్ళి కొరియర్ దగ్గర వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. అది త్వరలో మన ఇంటికి కూడా రాబోతుంది. అప్పుడు గురించి మనం ఇప్పుడే మాట్లాడుకోకూడదు. సో అది మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న ఒక రీల్ చూశాను, లైక్ హస్బెండ్ వైఫ్కి సిల్వర్ పట్టీలు కానీ, సిల్వర్ రింగ్ ఆర్ బ్రేస్లెట్ ఏదైనా కానీ శివరాత్రి రోజు కొనిస్తే చాలా మంచి జరుగుతుంది అండి, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయని ఒక రీల్ అయితే చూశాను. అండ్ సజెషన్లో కూడా చాలా వచ్చాయి అలాంటి రీల్స్. బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఇవాళ మనకి సిల్వర్ ప్లే బటన్ రావడం అనేది నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో అది గాడ్ గ్రేస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. సో యా, నో లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఇవాళ వ్లాగ్ ఎలా కంటిన్యూ అవుతుందో చూస్తూ ఉండండి, ఏమేమి చేయబోతున్నామో. ఇవాళ మేము ఉపవాసం ఉందాం అనుకుంటున్నాము. సో మార్నింగ్ అయితే చిన్న గ్లాస్ పాలు తాగాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ టెంపుల్ దగ్గర కొంచెం ప్రసాదం నా వంతు పెడదామని అనుకుంటున్నాను. సో అందుకోసమే ఇవి తెప్పించాను. పానకం కోసం బెల్లం ఆల్రెడీ ఇంట్లో 2 kgs ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 kilos శనగపప్పు తెప్పించాను. ఇవి నానబెడతాను. ఆల్రెడీ నైటే ఇవాళ ప్రసాదం కోసము మన ఇంట్లో చేసుకున్నప్పటికీ అనేసి నైటే ఇవి నానబెట్టేశాను, కొన్ని ఇంట్లో ఉంటే. అండ్ ఇప్పటికైతే ఇవి తెప్పించాను అనమాట. సో గుడి దగ్గర పెడదాం అనుకుంటున్నాము. సో ఇవి మంచిగా వాష్ చేసి సోక్ చేసి పెడదాం. ఒక 2-3 సార్లు కడిగేసి సోక్ చేద్దాం. ఏదైనా డ్రైన్ చేయాలంటే కంపల్సరీ ఈ స్ట్రైనర్ నేను యూజ్ చేస్తాను. సో అది నా అలవాటు. ఇక్కడ నేను పూజ గదిలో పూజ పటాలు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ సుభిక్ష వచ్చేసి కడుపు మంది తుడుస్తుంది. అంటే మనం ఇదివరకు పెట్టింటాం కదా ముగ్గు, అవంతా క్లీన్ చేసేసి నీట్గా తను మళ్ళీ ముగ్గు పెడుతుంది. తడి చాక్ పీస్ కాబట్టి క్లియర్గా ముగ్గు కనిపించలేదు, బట్ కొంచెం జూమ్ చేసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. చాలా చక్కగా పెడుతుంది కడుపుమాన్లకి. నేను లోపల పూజ చేస్తుంటే కంపల్సరీగా తిని ఇలా కడుపుమాన్లకు పూజ చేస్తుంది. బికాజ్ ఇంటి ఆడపిల్ల కడుపుమాన్ని పూజిస్తే మంచిది అంటారు కదా. సో అందుకోసమే తనే చేస్తుంది ఎప్పుడు. అంతే, చిన్నప్పుడు నేను ఇలా చేసేదాన్ని, ఇప్పుడు నా కూతురు చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మా వారు అన్ని కూడా పూజ సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేస్తున్నారు పీతాంబరం వేసి. ప్యారలల్ గా నేను ఇక్కడ ప్రసాదం చేస్తున్నాను. పూజ చేసిన ప్రతిసారి స్వీట్ పొంగల్ చేస్తాను నేను, సో అదే చేస్తున్నాను. ఇక్కడ ముగ్గు చూసారా సుభిక్ష ఎంత చక్కగా పెట్టిందో. అండ్ ఇప్పుడు వచ్చేసి బొట్లు పెడుతుంది. ఈ శివరాత్రికి అనుకోకుండా ప్రమోషన్లో మనకి శివయ్య ఫొటోస్ వచ్చాయి, సిల్వర్వి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాటిని ఈరోజు పూజించాను. పూజలు అంటే నాకు ఇష్టం, అండ్ నా కూతురికి కూడా ఇష్టం, బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆముదం ఉంటుంది కదా, వాటితో దీపం పెడతాను అనమాట. ఎక్కువసేపు వెలుగుతుంది అండ్ మంచిది అంటారు కదా, సో అందుకోసమే. అండ్ ఇక్కడ వచ్చేసి సుభిక్ష ధూపం వేస్తుంది ఇల్లంతా కూడా.
ఇక్కడ మన ఇంట్లో పూజకు కావాల్సిన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. స్వీట్ పొంగల్, నెక్స్ట్ వచ్చేసి పచ్చి శనగలు అండ్ పానకం. ఇక్కడ నా పూజ కూడా ఆల్మోస్ట్ అయ్యింది. సో అందుకోసమే ప్రసాదాలు పెడుతూ ఉన్నాను. పూజ అయిపోయిన తర్వాత ఆ పూజ గదిని చూస్తుంటే చాలా హ్యాపీగా అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చూసారా, ఇలాగా సుభిక్ష ఇల్లంతా ధూపం వేస్తుంది. పూజ గదులు యాక్చువల్గా పరక పెట్టాం కదా, సో అందుకోసమే ఇక్కడ చాట్ అండ్ బ్రష్తో క్లీన్ చేస్తున్నాము. పూజ అంతా అయిపోయిన తర్వాత అవి ఇవి పడింటాయి కదా, సో వాటిని అంతా నీట్గా క్లీన్ చేస్తుంది సుభిక్ష ఇక్కడ. ప్రమోషన్లో ఈ స్ఫటికలింగం కూడా వచ్చింది. ఇలా పూజకు అన్నీ రెడీ చేసి పెడితే మా వారు వచ్చి ఫైనల్గా టెంకాయ కొట్టి హారతిస్తారు. ఎప్పుడూ అంతే, మోస్ట్లీ ఆయనే టెంకాయ కొడతారు. నార్మల్గా ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే మంచిది అంటారు కదా. ఆన్లో ఉందా? ఇప్పుడైతే ఫ్రూట్స్ తింటున్నాము. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ తినేసి మనం ఎక్కడికి వెళ్తాం? ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్ళే ముందు ఒకసారి ఏం చేస్తామంటే ఇంట్లో అభిషేకం చేయించుకొని స్ఫటికలింగానికి మళ్ళీ తులసి చెట్టుకి పూజ చేసుకొని ఈవినింగే చేసుకుంటాను నేను. సో మళ్ళీ ఒకసారి చేసుకొని దీపం పెట్టుకొని వెళ్తాము. ఫుల్ అంటే ఫుల్ ఆకలేస్తుంది. సో అందుకోసమే డ్రాగన్ ఫ్రూట్స్ తింటున్నాము. ఇంట్లో అందరికీ నేనే కట్ చేస్తున్నాను. చూసారా, నేను చేతుల మీద కట్ చేస్తున్నాను. అంటే నాకు అట్లా ఏం కాదు, సో అందుకే కట్ చేస్తాను. అంటే మనం కాబట్టి తెలివిగా కట్ చేసుకుంటాం. వేరే వాళ్ళు కట్ చేస్తుంటే చేయి పెడితే అప్పుడు తెలుస్తుంది మనకి ఎంత ధైర్యం ఉందా అని. సో ఈ విధంగా మేమైతే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ తింటున్నాము. Okay, right side. Ready? 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4. ఆ రోజు శివయ్య పాట కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత టేక్ కూడా చేసింది. అది ఆల్రెడీ రిలీజ్ కూడా అయింది ఆ రోజే, పండగ రోజు. ఇక్కడ మన శనగలు అయితే బాగా నానాయి, ఇంకా వాటర్ తీయలేదు. ఇలా మంచిగా ఇదయ్యాయి అనమాట. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడైతే వీటిని ఒక 2-3 విజిల్స్ వేయిద్దాము. అండ్ వాటర్ వేసేస్తున్నా, మంచినీళ్ళు, ఉప్పు వేస్తున్నాను. సో ఇవి కూడా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, అండ్ ఇవి కూడా ఇంకా మిగిలాయి. సో ఇవన్నీ కూడా ఉడికించాలి. దీనికి ఒక కుక్కర్ ఉంది కానీ బట్ స్టవ్ ఖాళీ లేదు. సో అదనమాట. ఇప్పుడు మనం పానకం ప్రిపేర్ చేద్దాం. చలో. పండగ కథ అనేసి మా పనావిడ మంచిగా పాడ అలికేసి ముగ్గు పెట్టింది ఇంటి ముందర. ఇలా తులసి చెట్టుకి పూజ చేసాం. ఇప్పుడు మనం పానకం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ బెల్లాన్ని దంచుతున్నాం కవర్లో వేసి. మామూలుగా పానకం అనేది ఒక్కో స్టైల్ వేస్తారు. నేనైతే జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసేస్తాను.
అండ్ వాటర్ వేసేసి కొన్ని తులసి ఆకులు అండ్ పెప్పర్ పౌడర్, నెక్స్ట్ ఇలాచి పౌడర్ వేస్తాను అంతే. చాలామంది సోంపు ఇంకా ఎంతో వెరైటీగా వేస్తారు, మనకు అవన్నీ అలవాట్లేదు కాబట్టి మన స్టైల్లో మనం కుక్ చేస్తాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి 6 అవుతుంది. దీనికి అంతా మ్యాక్సిమం ఇలా దంచేస్తాం కాబట్టి ఒక 20 మినిట్స్లో కరిగిపోతుంది. కరిగిన తర్వాత వడగాచాలి, ఎందుకంటే ఏమంటే ఉంటాయి కదా వీటిల్లో బెల్లంలో పీచు అట్లా ఇట్లా బాగుండదు. సో ఆ పని చేయడానికి మనం ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట, వడగాచడం అవన్నీ. ఇది వచ్చేసి హిందూపూర్ ఆర్గానిక్ బెల్లము చూడండి, ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది బెల్లము. ఇలా దంచేసాను మెత్తగా చూడండి. ఇప్పుడు ఇవి మంచినీళ్ళలో వేసి పెడతాను, ఎందుకంటే అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ టైం పడుతుంది ఇది కరగడానికి నీట్గా. ఓ పక్క శనగలు ఉడుకుతూ ఉన్నాయి, ఇంకో వాయి బెల్లాన్ని దంచుతూ ఉన్నాను. హర హర శంకర నమః శివాయ. కిచెన్లో పానకం చేస్తూ ఉన్నప్పుడు అలా పాట పాడాను. మైక్ నా దగ్గర ఉండడంతో అలా అన్రిలేటెడ్గా సాంగ్ అనేది ఈ సీన్లో వినిపించింది. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి తరుగుతున్నా శనగలకు తిరువాత కోసం. అక్కడక్కడ కారం కారం తగులుతుంటే బాగుంటుంది కదా. సో శివరాత్రి రోజు మార్నింగ్ వచ్చింది మనకి సిల్వర్ ప్లే బటన్. సో ఆ ఆనందంలో ఇలా నా వంతు ప్రసాదం చేసి పెడదాం భక్తులకి అనేసి ఇలాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో శనగలు అయితే అలా జస్ట్ అలా అంటుంటే ఇలా మంచిగా స్మాష్ అయ్యాయి. ఇది క్లిప్ పెట్టేసింటే ఇంకా వేడి అవ్వలేదు. సో పావు కప్పు ఆవాలు, హాఫ్ కప్పు జీలకర్ర తీసుకున్నాను, బికాజ్ జీలకర్ర ఎక్కువ ఉంటేనే బెటర్ అనేసి తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కని. పావు కప్పు ఆవాల్లో కొన్ని ఆవాలు అయితే పక్కన ఉంచాను, అంటే మరి అన్ని వేసేస్తే చేదైపోతుందేమో అనిపించింది. కొంచెం ఆవాలు చిట్పట్లు ఆడిద్దాం. ఈ పర్సనల్ వ్లాగ్స్ మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ వ్లాగ్స్ మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కమెంట్ చేయండి. జీలకర్ర వేస్తున్నా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది. అండ్ పచ్చిమిర్చి చేదవ్వకుండా ఉండాలి అంటే మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. త్వరగా ఫ్రై అయితే అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేస్తున్నాము, బికాజ్ కలర్ ఎన్హాన్స్ అవుతుంది అనేసి. పచ్చిమిర్చి బాగా వేగాయి, ఇంకా మరీ డ్రై అయిపోతే బాగోదు. అక్కడక్కడ కొంచెం ఏమంటారు మెత్తగా ఉంటేనే బాగుంటుంది, మరీ ఫ్రై అయిపోతే ఆ టేస్ట్ తెలియదు మనకి. సో ఇప్పుడు మనం ఈ గుగ్గులు వేసుకుంటున్నాం. ఫైనల్గా కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. ఈ గుగ్గుళ్ళు ఎంత టేస్టీగా వచ్చాయనేది నేను మాటల్లో చెప్పలేను. ఏదైనా మనం మనస్ఫూర్తిగా సంతోషంగా చేస్తే ఆ అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. నేను మనస్ఫూర్తిగా చేశాను కాబట్టి నాకు అన్నీ మంచిగా కుదిరాయి అనిపించింది. పానకం వడబోసుకుంటున్నాం.
ఈ ప్రసాదాలు నేను టేస్ట్ చేయలేదు. అక్కడ టెంపుల్కి వెళ్ళాక దేవుడి దగ్గర పెట్టిన తర్వాత తాగాలనేసి అలాగే ఉన్నాము. దర్శనం చేసుకుని వచ్చాక మాకు పానకం ఇచ్చారు. అరే భలే ఉంది, టేస్ట్ భలే చేశారు ఎవరు అనుకున్నాను నేను. అక్కడ మేము తీసుకెళ్లిన బౌల్ కూడా ఉంది, బట్ మూత మూయడంతో నేనేమనుకున్నా ఫస్ట్ ముందు ఉండేది అది కంప్లీట్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేస్తారేమో నాదే అనుకున్నా. బట్ ఆ పానకం నేను చేసిందే, అలా చాలా టేస్టీగా వచ్చింది. అబ్బా సూపర్ అసలు. ఇక్కడ మనం పానకంలో కొన్ని తులసాకులు కూడా వేసుకుంటున్నాం. ఇందాక పూర్తిగా బెల్లం కరగలేదు కదా, అందులో మళ్ళీ వాటర్ వేసి పెట్టాను. మేము రెడీ అయ్యే లోపు అది కరిగిపోతుంది అనేసి. ఇలాచీ పౌడరు, నెక్స్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాం, కొద్దిగా జస్ట్ ఓకే, ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి, చాలా చిన్నగా ఉంది. ఫైనల్గా మేము ఇలా రెడీ అయిపోయాం. ఇద్దరం కుంకుమ పెట్టుకుంటున్నాం. సో ఇవి వచ్చేసి పానకం అండ్ ఇవి వచ్చేసి గుగ్గుళ్ళు. ఇవి కొన్ని బాక్సెస్లో పెట్టుకున్నాను, సో మన వాళ్ళకి ఇద్దామనేసి అంతే. అండ్ మర్చిపోయి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ, పూలు, టెంకాయలు. సో గుడికి వెళ్తున్నామంటే ఇవి మ్యాండేటరీ కాబట్టి ఇవి 2 సువి పట్టుకొని వస్తుంది. ఇది నేను, అది మా వారు పట్టుకొని వస్తాను. రా సువి, కమ్ ఫాస్ట్, పట్టుకో. చలో. ఇక్కడ సువిక్ష ఫోటో తీస్తున్నానేసి పోజ్ ఇచ్చింది. అక్క, సో ఇది మా ఓనర్ అక్క ఇచ్చారు, గుడికి వెళ్తున్నావు కదా టెంకాయ కొట్టేసి అని. అండ్ నెక్స్ట్ ఇది పానకం ఇలా పడిపోతుంది పెట్టుకున్నా. కమ్ లేట్ అయిపోయింది ఇప్పుడే. బట్ అక్కడికి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర పానకం తొలుకుతా ఉన్నింది. ఇక్కడ శివయ్య ఊరేగింపులు అవుతున్నాయి. ఈ ఏరియా వాళ్ళు చాలా బాగా చేశారు. బట్ మన సెంటిమెంట్ అయిన ఈ టెంపుల్కే మనం వచ్చాము. ఇది వచ్చేసి భైరవ్ నగర్లో ఉంటుంది టెంపుల్. ఇక్కడ దేవుడి దగ్గర మనం తెచ్చిన అన్ని ప్రసాదాలు పెట్టి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి స్వామి పూలు దేవుడు. నైన్ ఓ క్లాక్కి పాలాభిషేకం చేస్తే మంచిది అనేసి అక్కడ పూజారయ్య చెప్పారు, మంచి ముహూర్తం అమ్మ అనేసి. సో అందుకోసమే నేను ఇక్కడ అభిషేకం చేశాను. గట్టి పట్టుకో పట్టుకో. ఆ శివయ్య ఆశీస్సులు మీ మీద, నా మీద, మన అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు వద్దురమ్మా. ఇదిగోండి, ఏది అవునా, తీసుకెళ్తా. చిన్న పువ్వు వచ్చింది కదా, తాగేది కనుకోండి ఇట్లా డైరెక్ట్గా. అవునులే, కొన్ని తాగు. సకల జనావళి సౌఖ్యములొసగే సోమలింగేశ్వర శివ స్వామి శివ ఓం హర హర నమ శివాయ శివ శివ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. అక్కడ ఉండేవాళ్ళు ఫస్ట్ మీరు ప్రసాదం తినండి అమ్మ, తర్వాత పంచండి అని చెప్పారు.
ఇక్కడ ప్రసాదంగా ఎల్లో కలర్ బఠానీ ఉంటుంది కదా, అది పెట్టారు. హర హర నమ శివాయ శివ శివ ఇదిగోండి ఇదిగోండి ప్రసాదం తీసుకో. నువ్వు పెట్టిద్దరు సువి. నైట్ టైం గుడి దగ్గర అలా ప్రసాదం పంచుతూ ఉంటే ఆ చల్లగాలికి పొద్దున్నుంచి పడిన కష్టమంతా మర్చిపోయాను. చాలా హ్యాపీగా తృప్తిగా అనిపించింది. పానకం పట్టుకోండి తీసుకున్నారు. ఇది ఇది తీసుకో మనది. బాగున్నావా? కొడుకు బాగున్నాడా? ఏడున్నాడు? నేను రాలేదప్పటి నుంచి మా వాడిని చెప్తాను పోరా పోరా అని రాలేదు. పానకం తీసుకో. వెళ్ళొస్తాను. పద. ప్రసాదం స్వామి. ఓకే ఇప్పుడు వచ్చేసి నేను మా ఫేవరెట్ పానీపూరి బండి ఇక్కడ ఉంటుంది ఒకటి. షూట్స్ అయిపోతేనే సుభిక్ష ఫస్ట్ పానీపూరి తినాలన్నమాట. తన డిమాండ్స్ అవి ఫర్ షూట్. సో అందుకోసమే ఇక్కడికి వస్తూ ఉంటాం రెగ్యులర్గా. మనం ఏం కనిపించట్లేదు సువి. లైట్ ఇందాక మేము పానీపూరి ఇచ్చొచ్చాం కదా. అయ్యయ్యో పెసర గుగ్గులు ఇచ్చొచ్చాం ప్రసాదంగా. ఎందుకు మేము ఈ మధ్యనే కదండి వ్లాగింగ్ స్టార్ట్ చేసింది. కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అలా క్షమించేయండి పెద్ద మనసు చేసుకొని. మేము ఇంటికి వచ్చేటప్పటికి కూడా ఇంకా ఊరేగింపు జరుగుతుంది. ఇగో ఇలా క్రాకర్స్ అన్ని బ్లాస్ట్ చేశారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్.